ఈ దాకా సూర్యాపేట దాకా సార్ గట్టి ఉంటుంది భువనగిరి వ్యవసాయం మనం సాగుబాటు చేయొచ్చు ఈ నాయకత్వం బెస్ట్. ఇది మధ్యలో మాట్లాడుకున్నాము మనము, కానీ ఇంపార్టెంట్ ఇది. సరే, మీకు ఇమ్మీడియట్ ఏంటంటే ఇప్పుడు భువనగిరి చెర్లకు నీళ్ళు రావాలంటే మీరు కాలువ అంతా రిపేర్ చేసి కూర్చురు. అది వర్క్ కోసం శాండ్ అని కూర్చురు. ఇప్పుడు కాదు, ఇది వాటర్ మన దాన్ని ఏమంటారు లైనింగ్ అంతా మీరు సెకండ్ క్రాప్ పెట్టుకోండి. ఫ్రమ్ అక్టోబర్ నవంబర్కి పెట్టుకోండి. ఇప్పుడు మాత్రం అదంతా సాఫ్ చేసేయండి. సాఫ్ చేసి మాకు వారం రోజులలో భువనగిరి చెర్లకు నీళ్ళు రావాలి. బస్ ఓకే. క్లీన్ చేయడం మొదలు పెట్టండి. మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు మీరు మాకు ఆ లైనింగ్ దీని గురించి కూడా చెప్తారు. ఇప్పుడు ఆల్ కెనాల్స్ అన్నీ లైనింగ్ చేస్తారా? అన్నీ కూడా బెస్ట్. నెక్స్ట్ ఆ డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ కూడా ఎట్లా చేస్తారు అది కూడా చూడండి. ఎందుకంటే ఇది మంచి సిస్టమ్ ఉందండి, ఇది చిన్న విషయం కాదు సార్. ఇంకోటి సార్, దీనికి ఎస్టీపీస్ వచ్చినాయి సార్ మున్సిపల్ భువనగిరి వాళ్ళు. ఈ రైన్ వాటర్ను కూడా ఆ ఎస్టీపీలలో డైవర్ట్ చేసుకోవచ్చు, కాలువలు కలపడానికి, అది కూడా చెప్పండి. అంటే ఎస్టీపీస్లోకి ఎట్లా ఉండాలంటే సెగ్రిగేటెడ్ ఓన్లీ సివరేజ్ వాటర్. ఈ డ్రైన్ వాటర్లు ఇవన్నీ పోయి నిండితే ఆ ఎస్టీపీలు పనిచేయమని. ఈ మోరి నీళ్ళు మురికి నీళ్ళు అన్నీ పోయి ఆ ఎస్టీపీలలో పడితే ఎస్టీపీలు పనిచేయవు. ఓన్లీ ఇట్ హ్యాస్ టు బి సీవర్ వాటరే. ఓన్లీ కిచెన్ అండ్ టాయిలెట్సే ఉండాలి. ఏమైతున్నాయంటే